హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు ప్రసాదంగా పెట్టే దద్దోజనం చూపించబోతున్నానండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా కమ్మగా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని 1 కప్పు రైస్ తీసుకోండి. ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి దీనిలో 3.5 కప్పులు వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వరకు రానివ్వండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటతో కానీ మ్యాషర్తో కానీ కొంచెం మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 కప్పుల కాచి చల్లార్చిన పాలు వేసి గరిటతో ఉండలు లేకుండా కలుపుకోండి. అన్నం వేడిగా ఉన్నప్పుడు పాలు వేసాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 3 కప్పుల పెరుగు వేసుకోండి. చల్లారకుండా పెరుగు వేసేస్తే తొందరగా పులుపు అనేది వస్తుందండి. కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మీరు తీసుకునే బియ్యం బట్టి కూడా ఉంటుందండి. దాన్ని బట్టి పాలు పెరుగు అనేవి అడ్జస్ట్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి. దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి ఈ పోపులన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు బద్దలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుని 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపును దద్దోజనంలో వేసుకుని కలుపుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకొని సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది. నేను చెప్పినట్లు ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మరి ఈ గోదావరి పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.